ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? రేపు ఏం జరగబోతుందా అని భయపడుతున్నారా? అయితే మీ కొరకే ఒక మంచి వాగ్దానం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఈడో ఆనాటికి చాలు. ఇది యేసయ్య మాటలు. కానీ మొదటి లైన్లో ఉన్న మాట ఎక్కువ స్ట్రెస్ చేసి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నావు? నేను లేనా? నీ గతంలో ఉన్నాను, నీ ప్రజెంట్లో ఉన్నాను, నీ భవిష్యత్తులో కూడా నేనున్నాను. నీ యొక్క భవిష్యత్తు నా చేతిలో ఉందని దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ రేపు లేక వచ్చే సంవత్సరం ఎలాగుంటుందో తెలియట్లేదు, లేకపోతే రేపు ఈ అప్పులు తీరుతాయో లేదో తెలియట్లేదు, ఫీజులు కడతానో లేదో తెలియదు, బిల్స్ పే చేయగలుగుతానో లేదో తెలియదు, లేక నాకు వచ్చే భర్త, నాకు వచ్చే భార్య ఎలాగుంటారో తెలియదు, ఈ కొత్త ఉద్యోగంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకుంటున్నారా? దేవుని చేతికి అప్పచెప్పి చూడండి. ఆయన భవిష్యత్తులో ఉండే దేవుడు, మన భవిష్యత్తులో ఉండే దేవుడు. ఆయన అన్ని సకాలంలో మనకి అందిస్తూ ఉండడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఒకసారి నేను దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, నువ్వు నాకు సేవ పిలుపునిచ్చావు, సేవ చేయమని చెప్తా ఉంటున్నావు. కానీ అందరి వల్లే నాకు మరి రేపు ఎలా ఉంటుందో, నేను తింటానా ఉంటానా అన్నీ ఉంటాయి, ఆ చింత లేదు. కానీ నేను నమ్మకంగా ఉంటానా లేదా ప్రభా? నువ్వు నన్ను పిలుచుకున్నందుకు నీ పిలుపు తగినట్టుగా నేను జీవిస్తానా లేదా అని భయపడుతూ నేను దేవుని సన్నిధిలో అడిగిన ఒక దినాన దేవుడు నాకు జవాబిచ్చాడు. ఇదే అధ్యాయము మత్తయి 6లో 34వ వచనం దేవుడు చూపించాడు. రేపటి గురించి నువ్వు చింతించకు. నాకు ఒక మాట అర్థమైంది. దేవుడు ఆల్రెడీ మన కొరకు ప్లాన్ చేసినవన్నీ దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. మన చుట్టూండే వారిని దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. మరి నీవు కూడా ఒకవేళ బాధపడితే, టెన్షన్ పడుతూ ఉంటే, రేపు ఎలా ఉంటుందో తెలీదు, నాకు పెళ్ళి అవుతుందో లేదో తెలీదు, నేనైతే సేవకు వచ్చాను, లేక నన్ను పోషించేవారు ఉంటారో లేదో నాకు తెలీదు, లేక నీవు నూతన ప్రదేశానికి వెళ్ళావేమో, కొత్త దేశానికి వెళ్ళావేమో, ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? గాడ్ ఈస్ సెయింగ్ డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపటి గురించి నువ్వేమి వరి కాకు. ఈరోజు నువ్వు ఏదైతే ఉన్నావో ఈరోజు నువ్వు కష్టపడు, ఈరోజు ప్రార్థన చేయి. ఖచ్చితంగా రేపు నీకు ఫలమై ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఫలభరితమై అయిన జీవితం నేను నీకు పరిచయం చేస్తాను అంటున్నాడు దేవుడు. గాడ్ విల్ ఇంట్రడ్యూస్ ద బెస్ట్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు డోంట్ వరీ అబౌట్ టుమారో, బికాస్ గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన పుట్టుకతోనే మనం ఏమి తింటామా, ఎక్కడ ఉంటామా, ఏ స్కూల్లో ఏ కాలేజ్లో చదువుతామా, ఎవరిని పెళ్లి చేసుకుంటామా, ప్రతి ఒక్కటి ఆయన నిశ్చయించి మరి ఈ లోకానికి పంపించి ఉన్నాడు. మనం ఎక్కడ ఉండాలి, ఏ దీవెనలో ఉండాలి, ప్రతి ఒక్కటి మనకి లైనప్ చేస్తున్న దేవుడు ఉన్నాడు. కాబట్టి దేని గురించి చింతించకండి, ప్రార్థన మాత్రం చేయండి. మీరు చూస్తూ ఉంటుండగా దేవుడు మిమ్మల్ని పోషించుకునే గొప్ప పోషకర్తగా ఉంటాడు. అంతేకాదు ఏ రాజు కూడా, ఏ గొప్ప ధనికులు కూడా నిన్ను పోషించలేనంతగా పోషించుకుంటారు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, రేపు ఏం సంభవిస్తుందో మాకు తెలియదని ఎవరైతే భయపడుతున్నారో, లేక ఈ యొక్క నూతనమైన ప్రాజెక్ట్స్లో, లేక ఈ ఉద్యోగంలో, నూతనమైన స్థలంలో, ఈ వివాహంలో, లేక ఈ నూతనమైన చాప్టర్ ఆఫ్ మై లైఫ్లో నేను ఎలా ఉంటాను నాకు తెలియదు ప్రభా అని ఎవరైతే అయ్యా నీ వైపు చూస్తున్నారో, చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడుగా నువ్వు ఉండండి నాయన. తోడుగా ఉండండి, వారి కుడి ప్రక్కన నీడగా ఉండండి నాయన. వారు ఏ విషయం అయితే భయపడుతున్నారో ఆ విషయంలో నాయన ప్రభా తండ్రి ఏది కూడా సంభవించకుండా ఆ విషయంలో నాయన బిడ్డలు నాయన ధైర్యవంతులుగా చేయమని అడుగుచున్నాము నాయన. వారికి తోడుగా ఉండండి నాయన, వారికి సహకారిగా ఉండండి నాయన ప్రభా. అయ్యా చేయి పట్టుకొని మమ్మల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉంటారని నమ్ముచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడి ఉన్నాడండి. ఐ నో గాడ్ హస్ స్పోకెన్ టు యూ. డోంట్ బీ టెన్స్డ్. రేపు ఏం జరుగుతుందో, ఈ అప్పులు తీరుతాయో లేదో, పెళ్లి జరుగుతుందో లేదో, నా ఆరోగ్యం బాగుంటుందో లేదో, ఇటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ నాట్ వరీ అబౌట్ టుమారో, గాడ్ విల్ టేక్ కేర్ అని మీరు పెట్టండి. మే గాడ్ సీ దట్ కమెంట్ అండ్ బ్లెస్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.